ఈ చీర అయితే మీరు చూసే ఉంటారు కదా, నేను ఛానల్ పెట్టిన కొత్తలోనైతే ఉండే అనమాట. 7, 8 నెలలు అవుతుంది ఈ చీర, ఈ బ్లౌజ్ అయితే ఆమె ఇచ్చి ఇవన్నీ వేపియమన్నది. ఫాల్ వేయించిన, కొంగులు ముళ్ళు వేయించిన, బ్లౌజ్ కుట్టేసిన, కట్ వర్క్ బ్లౌజ్ పెట్టి కుట్టేసిన. అయినా కూడా ఇంతవరకు ఆమె దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అయితే ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏందంటే, ఆమె నాకు ఆల్రెడీ అంతకుముందు వేరే 3 బ్లౌజులు అయితే ఇచ్చింది అనమాట. చీరలు, బ్లౌజులు ఇచ్చింది. అయితే ఈ చీర తెచ్చినప్పుడు అవి ఆల్రెడీ కుట్టున్నాయి గదా! అవి తీసుకెళ్ళు. ఇది తర్వాత తీసుకొని పోదు అని జెప్పిన. అంటే లేదు ఇప్పుడు డబ్బులు లేవు. నేను తర్వాత తీసుకపోతా తీ అంటే, ఏం గాదులే రెగ్యులర్ కస్టమరే గదా! అవి కుట్టినయి ఆల్రెడీ ఉన్నాయి గదా! తీసుకొనెళ్ళి ఇది ఉంది గదా! పర్లేదు అని అంటే, ఆ 3 తీసుకొని ఎళ్ళిందనమాట. ఇదైతే ఇచ్చిపోయింది. అయితే ఇప్పటివరకు ఈ చీర కోసం రాలేదు. అయితే మొన్న రీసెంట్‌గా 3 డేస్ కిందనైతే వచ్చింది. చీరే అంటే వేరే చీరలు ఇప్పుడు నేను చూపిచ్చే చీరలు పట్టుకొని వచ్చింది. ఒక చీర 2, 3 బ్లౌజులనమాట. ఇవి తీసుకొచ్చి ఏమంటుందంటే, "ఇవి కుట్టురామా, ఇవి కుట్టిన తర్వాత నేను డబ్బులిస్తా. ఇవి, అవి అన్నీ కలిపేసి ఆ చీర ఇచ్చేసేయి" అన్నదన్నట్టు. అంటే ఆ పట్టు చీర లాంటిది. అంటే నేనన్నా, "లేదు అదేం కుదరదు. నువ్వు ఇప్పటికే 7, 8 నెలలు చేసినావు. ఆ డబ్బులు ఇయ్యడానికి కూడా చాలా టైం పట్టింది. ఈ చీర డబ్బులు ఇంక ఇయ్యలేదు, తీసుకపోలే. మళ్ళీ అందులో ఇప్పుడు ఇవి అడుగుతున్నావా? నేనైతే ఇప్పుడు ఇయ్యను. మొత్తం కంప్లీట్ డబ్బులు ఇచ్చేదాకానైతే నేనైతే బట్టలు ఇచ్చే ప్రసక్తే లేదని" చెప్పిన. కనీసం ఇప్పుడు మరి ఇప్పుడు నేను ఇచ్చినయన్నా కుట్టియి అని అన్నది. నాకు అర్జెంట్ ఫంక్షన్‌కి పోయేది ఉన్నదని చెప్పింది. నాకు తెలిసి అవి కూడా కుట్టినా కూడా ఆమె ఇచ్చే టైం లేదనమాట. అయితే ఆమె దగ్గర మనీ లేదనమాట. నేనన్నా, "లేదు ఇప్పుడు నాకు కుట్టడానికి వీలు కాదు. నీకు బుద్ధుంటే ఎవరి దగ్గరనన్నా కుట్టించుకో గాని నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆ బ్లౌజులు నేను కుట్టలేనంటే", ఇక సర్లే అయిన దానికి ఇక నీ దగ్గరనే ఉంచుకో, ఎప్పుడన్నా వీలున్నప్పుడు కుట్టు అనేసి అయితే ఇచ్చిపోయింది. కానీ ఈ బ్లౌజ్ అయితే నేను రేపొచ్చి తీసుకుపోతా అని చెప్పింది. ఇప్పుడు ఆమె చెప్పి కూడా 1 మంత్ అయిపోయింది. ఇలాంటి కస్టమర్ మీకు కూడా ఎంతమంది ఉన్నారో ఏమో. అస్సలు